నమస్కారం సీఎం గారు. నా పేరు నరసింహరావు. నేను కీసర దస్తావేజు లేఖర్ని. అయ్యా, మీరు ప్రవేశపెట్టే విధానాలు ఏందో ఒక్కసారి కొంచెం మీకు మీరే సరిచూసుకోండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క వృత్తిని నమ్ముకొని అదే మా జీవనోపాధిగా ఎంచుకొని మాకేదో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కాదు, మేమే ఎంప్లాయ్మెంట్ అనేది మా ఓన్గా సృష్టించుకొని మేము చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధానాన్ని, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి మా పొట్ట కొట్టొద్దు. గత ప్రభుత్వం కూడా ఇదే రకంగా చేయబోయింది. అప్పుడు కూడా ఎంతో ఉద్యమం చేసి మేము మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా యథావిధంగా కార్డ్ సిస్టమే తీసుకొచ్చుకోవడం జరిగింది. ఏమున్నా సరే ఇప్పుడున్న ప్రభుత్వము, గత ప్రభుత్వము ఏమున్నా కానీ ఒక లిక్కర్ మీద తప్ప వేరే వాటి మీద ఏం ఇన్కమ్ సోర్స్ అనేది రావడం లేదు. నాకు తెలిసి ఉన్నది నిజమే. అది కొంచెం పచ్చిగా మాట్లాడాలంటే వాస్తవం ఇవే. అది కాకుండా వేరే ఎక్కడి నుంచి అయినా వస్తుంది అంటే మనకు రియల్ ఎస్టేట్ అంటే డాక్యుమెంటేషన్స్ నుంచి వస్తుంది. అది కూడా ఒక మెయిన్ అసెట్. అది కంపల్సరీ మనకు ప్రతి దగ్గర నుంచి మనకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. హైడ్రా అని తెచ్చారు, రియల్ ఎస్టేట్ పోయింది, డాక్యుమెంటేషన్స్ అవుతలేవు, మీకు తెలిసిన విషయమే. దానికి తోడు ఎల్ఆర్ఎస్ పెట్టారు. ఆ ఎల్ఆర్ఎస్కి జనాలు కట్టాలన్నా ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతి ఒక్కటి మీరు ఎంప్లాయ్మెంట్ కొత్తగా సృష్టిస్తలేరు, ఎంప్లాయ్మెంట్ ఇస్తలేరు. ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది పోగొట్టుతున్నారు, అంటే తీసేసుకుంటున్నారు. ఉదాహరణకి ఆర్టీసీ డ్రైవర్స్, ఆర్టీసీ సంబంధించిన వారికి ఫ్రీ ఉచితం అని చెప్పేసి లేడీస్కి ఇచ్చారు. దానివల్ల ఏమైంది, ఆటో డ్రైవర్లు పోయారు, వాళ్ళు ఇబ్బందుల పాలు అయ్యారు. ఒక్కొక్కరు అయితే ఊరేసుకొని పోయారు, చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా కానీ కాసేపు టీఎస్, టీజీ అనే ముందు పెడుతున్నారు. ప్లేట్స్ అంటే మోటార్ ప్లేట్స్ మార్చాలి అని చెప్పి. ఈ మార్చడం ఎందుకండి నాకు అర్థం కాదు. ఏదో ఒకటి వచ్చింది, టీఎస్ అయినా తెలంగాణనే, టీజీ అయినా తెలంగాణనే, తెలిసిన విషయమే. అయినా కానీ మారుస్తున్నారు. కొంత తెలంగాణ బొమ్మ మీద కూడా, అమ్మవారి బొమ్మ మీద కూడా చర్చ వచ్చింది. వాళ్ళు పెట్టలే గతంలో, మేము ఇప్పుడు పెడుతున్నాం అని చెప్పేసి కొత్త మారుస్తున్నారు. అయ్యా, ఇవన్నీ మార్చడం కాదు, ఒకరికి ఎంప్లాయ్మెంట్ కలగజేయ